రీసెంట్ గా రిలీజ్ అయిన అదిరిపోయే ఓటీటీ లిస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్ నంబర్ 1 ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఒక రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. మొదటి సీజన్ లో చిన్న లోకల్ గుండాలని ఎన్కౌంటర్ చేసిన మన అవినాష్ మిశ్రా ఈ సెకండ్ సీజన్ లో యూపీ నుంచి నేపాల్ వరకు విస్తరించిన ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ ని టార్గెట్ చేస్తాడు. దానికి తోడు ఈసారి షేక్ దేవి అని ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ రంగంలో దిగుతారు. కథ కేవలం క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మీద కాకుండా హీరో పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ యూటూలు కూడా తిరుగుతుంది. తన కొడుకు ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం, భార్య అదే ఊర్వశి రౌటర్లతో సంబంధం తెగిపోయే స్థాయికి రావడం లాంటి ఎమోషనల్ పాయింట్స్ ఇందులో చూపించారు. పర్ఫార్మెన్స్ పరంగా రణదీప్ హుడా నటన, ముఖ్యంగా అతని కోపం, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. విలన్ పాత్రల్లో చేసిన అభిమన్యు సింగ్, అమిత్ సియల్ కూడా చాలా పవర్ఫుల్ గా యాక్ట్ చేసి అవినాష్ కి గట్టి పోటీ ఇచ్చారు. సీన్స్ సడన్ గా కట్ అవ్వడం వల్ల ఆ ఫ్లో అయితే మిస్ అవుతుంది. కానీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం మళ్ళీ స్పీడ్ అందుకుంటాయి. క్లైమాక్స్ కూడా బాగానే డిజైన్ చేశారు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ అస్సీ. మన దేశంలో ప్రతిరోజు యావరేజ్ గా 80 మంది ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నాయనే ఒక హార్ష్ అండ్ హార్ట్ హిట్టింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. బేసిక్ గా ఆడియన్స్ ని డిస్టర్బ్ చేసి ఆలోచింపజేసే సినిమా ఇది. రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఉండే బీట్స్ తోనే ఒక బ్రూటల్ ఇన్సిడెంట్ ని చాలా డీప్ లెవెల్ లో ఎక్స్ప్లోర్ చేశారు గైస్. మన సొసైటీ మైండ్ సెట్ ని క్వశ్చన్ చేసేలా ఈ కథ సాగుతుంది. సినిమాలో తాప్సీ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక రియలిస్టిక్ డ్రామా చూడాలి అనుకుంటే ఈ సినిమా అసలు మిస్ అవ్వకండి. ఈ సినిమా ZEE5 లో అందుబాటులో ఉంది. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ టెస్ట్ బన్నీ. అసలు కథ ఏంటంటే ఒక 8 ఏళ్ల చిన్న పాప తన మంచం కింద ఉండే ఒక మాన్స్టర్ ఎవరో మర్డర్ చేసిందని గట్టిగా నమ్ముతుంది. ఎలాగైనా ఆ మాన్స్టర్ని అంతం చేయాలని తన పక్కింట్లో ఉండే ఒక క్రిమినల్ హిట్ మ్యాన్ హెల్ప్ అడుగుతుంది. ఇందుకే ఆ పాప చెప్పే మాన్స్టర్ నిజంగానే ఉందా, లేక అదంతా కేవలం ఆ చిన్నారి ఇమాజినేషన్ మాత్రమేనా అనేదే ఈ సినిమా ప్లాట్ బ్రో. ఈ మూవీలో స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుంది గైస్. సైకలాజికల్ గా కూడా మనల్ని కాస్త డిస్టర్బ్ చేసే స్టఫ్ ఇందులో చూపించారు. ముఖ్యంగా చిన్నపాప ఇన్నోసెన్స్ కి ఆ హిట్ మ్యాన్ కి మధ్య బిల్డ్ అయ్యే విచిత్రమైన బాండింగ్ ని స్క్రీన్ మీద చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మార్టీ సుప్రీం. టేబుల్ టెన్నిస్ బ్యాక్డ్రాప్ లో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇది గైస్. అయితే ఒకటి గైస్, ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీతో కలిసి మాత్రం అస్సలు చూడకండి, ఒంటరిగానే కానిచ్చేయండి. నా ఒపీనియన్కి వస్తే ఈ సినిమాకి బయట ఇచ్చినంత హైప్ అయితే లేదు. కాస్త ఓవర్ రేటెడ్ సినిమా అనిపించింది. కానీ 1 టైం హ్యాపీగా వాచ్ చేయొచ్చు. టెక్నికల్ గా స్టైల్ పరంగా మేకింగ్ సూపర్ ఉన్నా ఎమోషనల్ కనెక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే హీరో టిమోథీ షాల్మెట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద అయితే నడిపించాడు. ఇది మన రెగ్యులర్ స్పోర్ట్స్ సినిమాలా ఉండదు. సక్సెస్ కోసం ఒక మనిషి ఎంత సెల్ఫిష్ గా మారుతాడు అనే ఒక ఆబ్సెషన్ చుట్టూ నడుస్తుంది. ఇందులో టేబుల్ టెన్నిస్ మ్యాచెస్ కంటే మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్స్, ఈగో క్లాషెస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఒక రకంగా ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వెళ్ళిపోతుంది. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఆర్మెన్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన క్రైమ్ హైస్ట్ డ్రామా సిరీస్ ఇది. దీని తెలుగు డబ్బింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇప్పటి వరకు డబ్ అయిన సిరీస్ లో ఇదే ది బెస్ట్ అనిపించింది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్కటి అరౌండ్ 50 నిమిషాలు. ఒకవేళ మీరు బెర్లిన్ సీజన్ 1 చూడకపోయినా ఇది డైరెక్ట్ గా చూసేయచ్చు. బికాజ్ ఇందులో కంప్లీట్ డిఫరెంట్ హైస్ట్ ఉంటుంది. కానీ ఒక్క గమనిక గైస్, ఇది ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదు. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. సో ఒంటరిగానే చూడాలి. సింపుల్ గా కథ విషయానికి వస్తే ఈసారి బెర్లిన్ అండ్ తన టీం కలిసి మిలియన్స్ విలువ చేసే ఒక ఆర్ట్ వర్క్ ని దొంగలించడానికి ప్లాన్ చేస్తారు. కానీ మన బెర్లిన్ గార్డ్ మళ్ళీ లవ్ వాయిలో పడి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడనేదే స్టోరీ. ఇది మనీ హైస్ట్ రేంజ్ లో ఉందా అంటే డెఫినెట్లీ లేదు. కానీ బెర్లిన్ సీజన్ 1 కంటే చాలా బాగుంది. ఇందులో హైయెస్ట్ పోర్షన్ కేవలం కొద్ది పోర్షన్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా క్యారెక్టర్స్ పర్సనల్ లైఫ్. కొంచెం లెంతీగా అనిపించిన బెర్లిన్ మార్క్ ప్లేబాయ్ డైలాగ్స్, ఒక అదిరిపోయే ఐకానిక్ క్యామియో, సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ సిరీస్ ని బాగా నిలబెట్టాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక డీసెంట్ హైస్ట్ డ్రామా చూడాలనుకుంటే ఈ వీకెండ్ కి ఇది ఒక మంచి ఆప్షన్. ప్రస్తుతానికి ఇది నెట్ఫ్లిక్స్ లో అద్భుతమైన తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ టూ యా మెయిన్. ఇదొక చాలా యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్ గైస్. 2018లో థాయిలాండ్ లో వచ్చిన ద పూల్ అనే మైండ్ బ్లోయింగ్ మూవీకి ఇది హిందీ రీమేక్. అసలు పాయింట్ ఏంటంటే ఒక కపుల్ అనుకోకుండా 20 అడుగులు లోతు ఉండే ఒక ఖాళీ స్విమ్మింగ్ పూల్ లో స్టక్ అయిపోతారు. దారుణం ఏంటంటే బయటకి రావడానికి ఎలాంటి మెట్లు కూడా ఉండవు. పైగా వాళ్ళ ఫోన్ కూడా పూల్ పైన ఉండిపోతుంది. ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలా అని వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో అనుకోకుండా ఒక డెడ్లీ క్రొకడైల్, అదే ముసలి ఆ పూల్లోకి వస్తుంది. మన భయంకరమైన జీవి నుండి తప్పించుకుని వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి కూడా ఒక రకమైన క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వస్తుంది గైస్. కొంచెం దంత ఎక్కువ అనిపించినా గానీ మంచి థ్రిల్లింగ్ ఫన్ ఇచ్చే మూవీ ఇది. ప్రస్తుతానికి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ పిజ్జా మూవీ.
అసలు మైండ్కి ఎలాంటి పని చెప్పకుండా జస్ట్ సరదాగా నవ్వుకునేలా చేసే ఒక మంచి స్టోనర్ కామెడీ సినిమా ఇది. ఇందులో మన హ్యారీ పాటర్ ఫేమ్ డానియల్ రాడ్క్లిఫ్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్ ఫేమ్ గెటన్ మోట్రెజ్ లాంటి క్రేజీ యాక్టర్లు కూడా లీడ్ రూల్స్ చేశారు. అసలు పాయింట్ ఏంటంటే ఇద్దరు కాలేజ్ రూమ్మేట్స్ అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ ని ట్రై చేస్తారు. దాని ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ హెల్యూసినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫుల్ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఒక పిజ్జా తినడానికి చేసే క్రేజీ జర్నీనే ఈ పిజ్జా మూవీ కదా. ఈ సినిమా మీకు కనెక్ట్ అవ్వాలంటే మాత్రం ఒకే ఒక కండిషన్ ఉంది గైస్. ఇందులో లాజిక్ అసలు వెతకూడదు. స్క్రీన్ మీద జరిగే ప్రతి సీన్ చాలా అబ్జర్వ్డ్ గా విచిత్రంగా ఉంటుంది. ఆ క్రేజీనెస్ ని వియర్డ్ వైబ్ ని మీరు గానీ ఎంజాయ్ చేయగలిగితే ఈ వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని కాసేపు సరదాగా నవ్వుకునే ఒక పర్ఫెక్ట్ స్ట్రెస్ బస్టర్ అవుతుంది ఈ మూవీ. ప్రస్తుతానికి ఈ సినిమా జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.